నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. త్రిగుణాతీతుడు, త్రినేత్రుడు, త్రిలోకేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వ సృష్టికర్త, సర్వ జగత్ రక్షకుడు ఆ సర్వేశ్వరుడు. విశ్వంలో ఉన్న అణువణువులో సదాశివుడు కొలువుదీరి ఉంటాడు. ఎవరి నుంచి ఉత్పన్నం కాక తనంత తానుగా వ్యక్తమైన స్వయంభువుడు ఆదిదేవుడు. విశ్వాన్ని సదా రక్షిస్తూ విశ్వపతిగా, విశ్వవంద్యునిగా వెలుగొందుతున్నాడు. అలాంటి మహేశ్వరుడు విశ్వేశ్వర నామధేయంతో ఎన్నో క్షేత్రాలలో భక్తుల ప్రణతుల్ని అందుకుంటున్నాడు. ఆ సంవిధానంలోనే ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామిగా వర్ధిల్లుతున్నాడు. దాదాపు 130 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం నవీకరణతో సర్వాంగ సుందరంగా భక్తుల్ని ఆకర్షిస్తోంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఓం అనే ఏకాక్షర మంత్రంలోనే శివతత్వం అంతా గర్భీకృతమై ఉంటుంది. పరమ్య శిరసాదేవం స్వయంభువం పరమేశ్వరం అంటూ వేదం ఈశ్వరుణ్ణి కీర్తించింది. అందరి యోగక్షేమాల్ని తానే వహించి సర్వజీవుల సంక్షేమాన్ని సదా ఆకాంక్షిస్తాడు కాబట్టి మహేశుడు విశ్వనాథుడు అయ్యాడు. విశ్వేశం సర్వలోకేశం అని కీర్తించినట్టుగా మహేశ్వరుడు ఈ ఆలయంలో విశ్వేశ్వర స్వామిగా విశ్వ సంరక్షణ విభూతిని ప్రకటిస్తున్నాడు. 1885వ సంవత్సరంలో నడికుదుటి సూర్యప్రకాశరావు అనే భక్తుని స్ఫూర్తితో ఈ ఆలయం రూపుదాల్చింది. ప్రస్తుతం అనేక ఉపాలయాలతో అలరారుతూ భక్తులకు భక్తి పారవస్యాన్ని కలిగిస్తోంది. సర్వసాక్షి స్వరూపాత్ శివః, సకల సృష్టి చక్ర మనుగడకు ఏకైక సాక్షిరూపుడు విశ్వేశ్వరుడే. ఈ సృష్టిలో నిత్యమై, సత్యమై, నిరంతరమై, అనంతహేతువై వెలిగేది శివపరమాత్మ. అలాంటి విశ్వేశ్వరుడు కొలువు తీరిన ఈ ఆలయం కాకినాడలోని రామారావుపేటలో నెలకొని ఉంది. उत्तिष्ठ काशी भगवान् प्रभु विश्वनाथो, गंगोर्मि संगति शुभैः परिभूषितोऽब्जैः, शेढुण्ठि भैरव मुखैः सहितान्नपूर्णा. సువిశాలమైన లోగిలిలో ఆధ్యాత్మిక ప్రశాంతత ఉట్టిపడే రీతిలో ఈ ఆలయం విలసిల్లుతోంది. ब्रह्मा मुरारी त्रिपुरान्तकारिः, भानुशशी भूमिसुतो बुधश्च, गुरुश्च शुक्रः शनिराहुकेतवः. బహుసుందర ధామంగా వర్ణరంజితమైన ఆలయ గోపురాలు ప్రాకారాదులతో శోభస్కరంగా వర్ధిల్లుతోంది. स्थित गजानन ढुण्ढिराज, तापत्रयापहरणे प्रथित प्रभाव. ఆధ్యాత్మిక భావజాలం సందీప్తమవుతూ ఈ విశ్వేశ్వర సన్నిధానం రమ్యమోహనంగా పరిఢవిల్లుతోంది. జగత కురు సుప్రభాతం, బ్రహ్మద్రవోపమిత గాంగపయః ప్రవాహైః, పుణ్యై సదైవ పరిచుంబిత పాద పద్మే, మధ్యేఖిలామరగణైః పరిసేవ్యమానే, శ్రీకాశికే కురు సదా భువి సుప్రభాతం. ప్రత్రైరసంఖ్యమఠ మందిర తీర్థకుండ, ప్రాసాద ఘట్ట నివహైర్విదుషావరైశ్చ, ఆవర్జయస్యఖిల విశ్వమనాంసి నిత్యం. ఓం తస్మాత్ సర్వ ప్రయత్నేన ఈశ్వరం శరణం వ్రజ. సర్వ ప్రయత్నాల చేత శివుణ్ణి శరణు పొందాలి అని సాక్షాత్తు విష్ణువే పేర్కొన్నాడని పురాణోక్తి. తమ తమ ప్రయత్నాలన్నీ సఫలీకృతం కావాలని భక్తులందరూ విశ్వేశ్వర స్వామికి, అన్నపూర్ణమ్మకు ప్రణమిల్లడానికి ఈ ఆలయానికి తరలివస్తారు. ప్రతినిత్యం భక్తులతో కాకినాడ రామారావుపేటలోని ఈ శివాలయం కళకళలాడుతూ ఉంటుంది.
విశ్వేశ్వం బ్రహ్మం సత్పదం రుద్రం శంకరం శుభం ఈ నామధేయాలు శివునికి ముఖ్య నియమాలుగా చెబుతారు. పరమేశ్వరుడు నిర్దిష్టమైన లీలా విశేషాల్ని ప్రకటించడం వల్ల మహేశ్వరునికి పలు రకాల పేర్లు స్థిరపడినాయి. విశ్వేశం అనే అంశం ఈశ్వరుని విశ్వరక్షణా విధిని ప్రకటిస్తుంది. ఈ విధి పూరకంగా విశ్వేశ్వర స్వామి పేరిట ఈ ఆలయంలో స్వామి భక్తాభీష్ట వరదుడై దర్శనమిస్తున్నాడు. ఈశంతం జ్ఞాత్వా హ్యామృతా భవంతి. శివుణ్ణి దర్శించేవారు జనన మరణ రాహిత్యాన్ని పొందుతారు. అలాంటి మహాదేవుడు విశ్వేశ్వర స్వామిగా ముఖ కవచయుక్తంగా దర్శనమిస్తాడు ఈ ఆలయంలో. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం అని కీర్తించినట్టుగా విశ్వనాథుడిగా మహీపతి గర్భాలయంలో గోచరమవుతాడు. నిరాకార సాకార స్వరూపుడైన మహేశ్వరుడు ఈశాన తత్పురుష అఘోర వామదేవ సద్యోజాతలుగా పంచముఖాలతో వెలుగొందుతాడు. ఆ పంచముఖాల ఏకీకృత రూపంగా స్వామి ఇక్కడ ప్రకటితమవుతున్నాడు. విశ్వేశం విశ్వరూపం విశ్వనాథం విశ్వపతిం విశ్వాక్షం విశ్వసంభువం అంటూ స్వామిని పలునామాలతో భక్తులు ఆర్తిగా కీర్తిస్తారు. స్ఫటిక మాలాలంకృతినిగా శ్వేతవస్త్రాల్ని ధరించి విశ్వేశ్వరుడు విలక్షణ శోభతో భక్తులకు దర్శన భాగ్య విశేషాన్ని అనుగ్రహిస్తున్నాడు. శంకరుడు అంటేనే శ్వేతవర్ణధారి. అందుకు తగినట్టుగా స్వామికి ఇక్కడ అలంకారం హృద్యంగా అమరి ఉంటుంది. అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియ వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయా నిశ్చలా దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్య అగ్నిలోచన శ్వేత రిషభ వాహన శూలపాణి భుజంగ భూషణ త్రిపుర నాసరర్ధన వ్యోమకేశ మహాసేన జనక పంచవక్ర పరశుహస్త నమః. ఓం శివోహం ఓం శివోహం రుద్రరూపం భజేహం భజేహం. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమి కళ్యాణము, శ్రీమద్ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణం వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రాలు 9 రోజులు భాద్రపద మాసంలో, దసరా 10 రోజులు ఆశ్వేజ మాసంలో, కార్తీక మాసం 4 రోజులు కూడా విశేషమైనటువంటి అభిషేకములు అర్చనలు జరుగుతూ ఉంటాయి. ప్రతి మాసము కూడా అమావాస్య ముందు ఆదివారం రోజున శ్రీ స్వామివారికి భక్తుల సహకారంతో విశ్వేశ్వర లక్ష బిల్వార్చన సంఘం వారిచే లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంటుంది. అలాగే ప్రతి కార్తీక పౌర్ణమి రోజునే స్వామివారికి జ్వాలాతోరణోత్సవం అవుతుంది. మహాశివరాత్రి మిగిలిన పర్వదినాల్లో కూడా విశ్వేశ్వర స్వామివారికి దర్శనం చేసుకుని స్వామివారిని నమస్కరించి కృపగా పాత్రలు అవుతూ ఉంటారు. కాకినాడ రామారావుపేటలోని విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో జగన్మాతగా అన్నపూర్ణాదేవి నిత్య పూజల్ని అందుకుంటోంది. విశ్వ సృష్టి స్థితి లయ కారక శక్తి పలు విధాలుగా వ్యక్తమవుతుంది. సకల జగత్తుకి ఆహారాన్ని అందిస్తూ వాటికి సంతుష్టిని కలిగించి జీవత్వాన్ని అందించే మాతృస్వరూపం అన్నపూర్ణాదేవి. సకల కళా సంపత్ సమేతంగా అక్షయపాత్ర గరిటను ధరించి అందరికీ క్షుద్బాధను అన్నపూర్ణేశ్వరి నివారిస్తోంది.
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. మనకు పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని జీవకోటికి అందించే తల్లి అన్నపూర్ణమ్మ. భిక్షాం దేహి అనగానే అమ్మ జీవద్రవ్యమైన ఆహారాన్ని మనకు అందిస్తుంది. అలాంటి అన్నపూర్ణేశ్వరి గర్భాలయంలో సమస్త అలంకారాలతో అక్షయపాత్రధారిణిగా దర్శనమిస్తుంది. అమ్మవారి ముంగిట ఉన్న శ్రీచక్రం నిత్య కుంకుమ పూజలతో తేజోమయంగా శోభిల్లుతుంది. శ్రీచక్రరాజ నిలయైన జగన్మాత మరో రూపమే అన్నపూర్ణాదేవి ఆకృతి. జానపదులు ఈ తల్లినే నూకలు అనగా ఆహార ద్రవ్యాన్ని ఇచ్చే నూకాలమ్మగా ఆరాధించుకుంటారు. అన్నపూర్ణాదేవి దయవల్లే సస్యోత్పత్తి, వర్షపాతం, పోషణాశక్తి, శక్తి ప్రసారం ఏర్పడుతున్నాయని దేవీ పురాణం విశ్లేషిస్తోంది. కాకినాడలోని శ్రీ విశ్వేశ్వర సన్నిధానంలో ఉన్న మరో ముఖ్యమైన ఉపాలయం శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి సన్నిధి. శివస్వరూపంగా వీరభద్రుడు అవతరించాడు. సహస్ర బాహువులతో అనేక ఆయుధాలు, శస్త్ర అస్త్రాలు ధరించి రౌద్రాకారమూర్తి వీరభద్రస్వామి. భక్తుల జీవన గమనాన్ని సుభద్రం చేసే భద్రకాళీ మాత కూడా స్వామి చింతనే వేంచేసి ఉండడం విశేషం. మహాబలాయ విజయాయ నీలగ్రీవాయ సుప్రసన్నాయ భూతనాదాయ శ్రీ వీరభద్రాయ నమః. శిష్టరక్షకుడు, దుష్ట శిక్షకుడు, శివాంశ సంభూతుడు శ్రీ వీరభద్రస్వామి. భద్రకాళీశ్వరునిగా, భద్రకాళీ మనోహరునిగా స్వామి దర్శనమిస్తున్నాడు. రవ్యాది గ్రహపీడా నివృత్తి కారకుడు, కాలమృత్యు భయంకరుడు, కాలజ్ఞాన స్వరూపుడు, ఆగ్రహానుగ్రహ సంపన్న కారకుడు వీరభద్రుడు. సమున్నత పీఠంపై స్వామి భద్రకాళీ సమేతంగా భాసిల్లుతాడు. దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి శివుని శిఖ నుంచి వ్యక్తమైన మహాపరాక్రమశాలి. ఇరుమూర్తులు సర్వాలంకార శోభితంగా దర్శనమిస్తారు. వీరభద్రుడు, భద్రకాళి ఈ జంట దేవతలు భద్రత్వాన్ని భక్తులకు అనుగ్రహిస్తారు. కాకినాడలోని శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం ఎన్నో ఉపాలయాల సముదాయం. కోదండ రామస్వామి, సీత, లక్ష్మణ, హనుమల సహితంగా భాసిల్లుతాడు. అందరినీ రమ్యమోహనంగా ఆకర్షించే సర్వాకర్షణశీలుడైన పరమాత్మే శ్రీరాముడు. ఈ ఆలయ ప్రాంగణం హరిహర క్షేత్రంగా కూడా వర్ధిల్లుతోంది. రామాలయ లోగిరిలో అభయాంజనేయ స్వామి విరాట్ స్వరూపం ప్రత్యేక ఆకర్షణ. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం అంటూ శ్రీరాముణ్ణి స్తుతిస్తాం. శ్రీరాముడు అందరికీ ఆత్మజుడు, ఆత్మీయుడు, అందరికీ ఆపద్బంధువు. కవచాలంకృతంగా, సర్వజన సమ్మోహనకరంగా అర్చామూర్తులు ఇక్కడ దర్శనమిస్తారు. చైత్రశుద్ధ నవమి నాడు ఈ ఆలయంలో భక్తజన సమక్షంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయం ముంగిట మహాబల విరాట్ హనుమాన్ స్వరూపం వర్ణరంజితంగా ఆకర్షింపచేస్తుంది.
ఆంజనేయం మహావీరం మహాకాయం మహాబలం అంటూ భక్తులు ఈ విశ్వరూప హనుమ ముంగిట సభక్తికంగా ప్రణమిల్లుతారు. అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. ఈ మందిరం పక్కనే సంపూర్ణ కవచాలంకృత కార్తికేయ అగ్రజుడు గణపతి విగ్రహాన్ని దర్శించుకుని ప్రణతులు సమర్పిస్తారు భక్తులు. గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ. ఈ ఆలయ సమీపంలోనే మయూర వాహనుడు శూలాయుధపాణిగా సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తాడు. శివాంశ సంభూతుడైన కాలభైరవస్వామి మందిరం ఈ ప్రాంగణంలో ప్రత్యేకంగా అమరి ఉంటుంది. మనకు కాలం అనుకూలించడానికి, కాలం కలిసి రావడానికి కాలభైరవస్వామి ఆరాధన దర్శనం తరుణోపాయంగా పెద్దలు చెబుతారు. కాకినాడ రామారావుపేటలోని శ్రీ విశ్వేశ్వరస్వామి దేవస్థానం ప్రతినిత్యం శైవ పూజ ఆగమ విధి విధానాలతో శోభిల్లుతుంది. ప్రతి సోమవారం స్వామివారికి రుద్రాభిషేకాన్ని నమక చమక సహితంగా నిర్వహిస్తారు. ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున ఆరుద్రాభిషేకాన్ని కూడా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులకు వార్షిక కళ్యాణం కడు కమనీయంగా కొనసాగుతుంది. వినాయక నవరాత్రులు, శ్రీదేవి శరన్నవరాత్రులు, కార్తీక మాసోత్సవాలు, దీపోత్సవాలు, మాస శివరాత్రులు, మహాశివరాత్రి వైభవ వేడుకలు ఈ ఆలయ సముదాయంలో భక్తజన సందోహం నడుమ కమనీయంగా కొనసాగుతాయి. నాస్తి సర్వ సమో దేవః అని ఉపమన్యు మహర్షి వచనం. శివ పరమాత్మ దేవాది దేవుడు, సకల జీవకోటికి సమస్త చరాచర జగత్తు అధినాయకుడు సర్వేశ్వరుడే. అలాంటి మహిమాన్విత మూర్తిగా విశ్వేశ్వరుణ్ణి మనం నేటి తీర్థయాత్రలో దర్శించుకున్నాం. స్వామి కరుణా వైభవాన్ని సదా ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.